ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు హైదరాబాద్ బుక్ ఫేర్ అనే పుస్తకాల పండగ జరగబోతుంది. ఈ రోజుల్లో పుస్తకాలు చదివే చాదస్తులెవరండి అని సన్నాయి నొక్కులు నొక్కేవారుంటారు. పుస్తకమే శ్వాసగా, ధ్యాసగా, ప్రాణంగా, ప్రపంచంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు. 36 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగే గనుక ఇందులో కొత్తేమున్నది అనేవాళ్ళు ఉంటారు. 10 కోట్ల మంది తెలుగు మాట్లాడేవాళ్ళు, అందులో కనీసం 7 కోట్ల మంది చదువు రాత వచ్చిన వాళ్ళు ఉండగా ఒక్కొక్క పుస్తకం 1000 కాపీలు కూడా అమ్మని జాతికి పుస్తకాల పండగ ఎందుకు అని ఈసడించేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరు ఏమనుకున్నా ఏమన్నా పుస్తకం ఉన్నది, ఉంటుంది. అక్షరం అనే మాటకే మరణం లేనిది అనే అర్థం ఉండగా వేలాది, లక్షలాది, కోట్లాది అక్షరాలతో కూడిన పుస్తకం మరింతగా క్షారం లేకుండా ఉంటుంది. పుస్తకం లేకుండా మానవ సమాజం జీవించిన కాలం ఒకటి ఉండిందన్న మాట నిజమే. కానీ మనిషి తన ధ్వనులకు, సైగలకు, మాటలకు అక్షరాల చిహ్నాలు, ప్రతీకలు ఏర్పాటు చేసుకొని ఆ అక్షరాలను బండరాళ్ల మీదనో, గుహల గోడల మీదనో చెక్కటం మొదలుపెట్టినాక మానవ జీవితమే మారిపోయింది. ఆ అక్షరాలు చెక్కిన బండలను తేలికగా రవాణా చేసే అవకాశం లేదు గనుక తేలికైన మాధ్యమాల కోసం అన్వేషిస్తున్న క్రమంలో చిన్న ఇటుకల మీద అక్షరాలు చెక్కి వరుసగా పేర్చినవి మొదటి పుస్తకాలు. అక్కడి నుంచి తోలు మీద, వస్త్రం మీద, చెట్టు బెరడు మీద, కొన్ని చెట్ల ఆకుల మీద, చెట్ల బెరడు గుజ్జుతో తయారైన తొలి రూపపు కాగితం మీద ఆ అక్షరాలు చెక్కుతూ పోయారు. అప్పటి వరకు నోటి మాటతో రచించిన, ప్రచారం చేసిన, నిక్షిప్తం చేసిన, ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ చేసిన పుస్తకాలు అక్షరాలకెక్కాయి. ఒకసారి కాగితం కనిపెట్టిన తర్వాత పుస్తకాలకు ప్రతులు రాయటం, అంటే పుస్తకాలను వ్యాప్తి చేయటం, స్థిర రూపం ఇవ్వటం సాధ్యమైంది. ఆ తొలి పుస్తకాల నుంచి వందల ఏళ్లు గడిచాక 1450లలో విడి అక్షరాల ముద్రలు తయారు చేసి వాటిని సిరా సహాయంతో కాగితం మీద అచ్చు వేసే గూటెన్బర్గ్ అచ్చు యంత్రం వచ్చింది. మానవ జాతి చరిత్రలో అది ఒక మహాద్భుత అన్వేషణ. ఇవాళ ప్రపంచం దాని మంచి చెడులతో సహా ఇలా ఉందంటే అందుకు పూర్తి బాధ్యత గూటెన్బర్గ్దే అని మార్క్ ట్వేన్ అన్నమాట అక్షరాల నిజం. గూటెన్బర్గ్ అచ్చు యంత్రం, దాని సహాయంతో వేగంగా, విరివిగా పుస్తకాలు అచ్చువేసే అవకాశం వచ్చాక పుస్తక జ్ఞానం కొందరి గుత్త సొమ్ము కావటం నుంచి బహిరంగంగా సామాజిక ఆస్తిగా మారటం మొదలైంది. గూటెన్బర్గ్ అచ్చు యంత్రం మొదలయ్యాక 50 ఏళ్లకే 1500 నాటికే ప్రపంచంలో, బహుశా యూరప్లో అచ్చైన పుస్తకాల సంఖ్య 90 లక్షలు కావచ్చునని ఒక అంచనా. గూటెన్బర్గ్ నుంచి ఇప్పటికీ మొత్తం అచ్చైన పుస్తకాల సంఖ్య 13 కోట్లు కావచ్చునని గూగుల్ అంచనా వేసింది. సాలిన 5 లక్షల నుంచి 10 లక్షల కొత్త పుస్తకాలు ఈ జాబితాకు చేరుతున్నాయని మరొక అంచనా. ప్రపంచవ్యాప్తంగా వందలాది భాషల్లో అచ్చవుతున్న అనేక పుస్తకాల సమాచారం ఈ పరిశోధనా సంస్థలకు అందదు గనుక ఈ అంకెలు పూర్తి వాస్తవం కాకపోవచ్చు. ఈ అంకెలు మొత్తం అచ్చైన ప్రతుల సంఖ్య కాదు. ఇవి కేవలం అచ్చైన శీర్షికల సంఖ్య మాత్రమే. ఒక్కొక్క శీర్షిక పుస్తకం కొన్ని వందల్లో, వేల్లో ప్రతులు అచ్చై ఉంటుందంటే ఇవాల్టికివాళ లెక్క వేసిన కొన్ని వందల కోట్ల పుస్తకాల ప్రతులు చలామణిలో ఉన్నాయన్నమాట. పుస్తకాల రంగాలు, శాస్త్రాలు పెరుగుతున్న కొద్దీ పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతుంది. కనుక పుస్తకం అంతమైపోతున్నది, అది అంతరించిపోయే జాతుల్లో ఒకటని ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా పుస్తకం ప్రపంచవ్యాప్తంగా నానాటికి విస్తరిస్తున్నది. బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చింది అని ఎలక్ట్రానిక్ మాధ్యమాల కొత్త రోజుల్లో అన్నమాట. ఇప్పుడు సెల్ ఫోన్ లుక్ కల్చర్ తర్వాత మరింత వాస్తవం అనిపించవచ్చు. కానీ మనకంటే ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అమెరికన్, యూరోపియన్ సమాజాలలోనే పుస్తకం అంతరించిపోలేదు సరిగదా. పుస్తక రచన, పుస్తక ప్రచురణ, పుస్తకాల అమ్మకాలు, పుస్తక పఠనం, మొత్తంగా పుస్తక సంస్కృతి నానాటికి విస్తరిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానంలో ఆ దేశాలతో పోలిస్తే వెనుకబడి ఉన్న మన సమాజంలో పుస్తకం అంతం సమీపంలోనే ఉన్నది అన్న మాటకు అర్థమే లేదు.
అయితే మన సమాజంలో పుస్తక సంస్కృతి, పుస్తక పఠనం ఉండవలసినంత విస్తారంగా లేవన్న మాటకు గణాంకాలే రుజువు. రచయితలు పెరుగుతున్నారు. ఇంతకాలము చదువుకు దూరంగా ఉంచబడిన, పక్కలకు తోసేయబడిన కులాలు, వర్గాలు చదువులో ప్రవేశించి 1-2 తరాల విద్యావంతులు వచ్చాక ఆయా వర్గాల నుంచి కొత్త రచయితలు పుట్టుకొస్తున్నారు. ఆ వర్గాల నుంచే కొత్త పాఠకులు వస్తున్నారు. వారి ఆసక్తులు, అభిరుచులు వేరు కావచ్చు. నడవగలవంటే నాట్యం వచ్చునన్న మాటే, మాట్లాడగలవంటే పాడగలవన్న మాటే అని ఒక ఆఫ్రికన్ సామెత చెప్పినట్టు, నువ్వు మనిషివైతే మెదడుంటే ఆలోచించటం, వ్యక్తీకరించటం దాని లక్షణం. ఆ వ్యక్తీకరణకు అక్షరాలు తొడిగితే అదే రచన. అంటే ప్రతి మనిషి రచయితే. కాకపోతే రచయిత కావటానికి కొంత సాధన, కొంత శిక్షణ, స్వీయ సమయపాలన అనే క్రమశిక్షణ, తన భాషలో, ఇతర భాషల్లో రచయితలు ఏమి రాస్తున్నారో తెలుసుకునే అధ్యయనం అవసరం. ఆధునిక జీవనంలో ఇవన్నీ సాధ్యమైనా కాకపోయినా కొత్త తరం రచయితలు మొదటి తరం, రెండో తరం విద్యావంతులలోంచి వికసిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలిసి కనీసం 20 ప్రముఖ ప్రచురణ సంస్థలు సంవత్సరానికి 1000 నుంచి 2000 పుస్తకాలు ప్రచురిస్తున్నాయి. చిన్న ప్రచురణ సంస్థలు, వ్యక్తులు స్వయంగా ప్రచురిస్తున్న పుస్తకాలు మరొక 1000 ఉంటాయి. అంటే తెలుగులో రోజుకు సగటున 10 పుస్తకాలు వెలువడుతున్నాయి. కొనేవాళ్లు, చదివేవాళ్లు లేకపోతే కొందరు సందేహజీవులు భావిస్తున్నట్టు చదివే అలవాటు శూన్యమైపోయి ఉంటే ఇన్ని పుస్తకాలు అచ్చయి ఉండేవి కావు. అయితే ఒకప్పటిలాగా సృజనాత్మకత, సాహిత్య ప్రక్రియల పుస్తకాల సంఖ్య తగ్గిపోయి ఉండవచ్చు. వైద్యం, వ్యక్తిత్వ వికాసం, భక్తి, సాంకేతిక పరిజ్ఞానం, రాజకీయాలు, సినిమా, క్రీడలు వంటి కొత్త రంగాల పుస్తకాలు వెలువడుతూ ఉండవచ్చు. పుస్తక సంస్కృతి పూర్తిగా పోయిందనుకున్నా, పోతుందనుకున్నా, లేదనుకున్నా నిజంగా అటువంటి విచారం ప్రకటిస్తున్న వారు చేయవలసిన బృహత్ కర్తవ్యం పుస్తక సంస్కృతిని వ్యాపింపచేయటమే. పుస్తకాలు కొనటం, కొనిపించటం, చదివించటం, పుస్తకాలు చదవటంలో ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేపట్టటం, బుక్ రీడర్స్ క్లబ్లు ఏర్పాటు చేయటం, పుస్తక సమీక్షలను, పరిచయాలను ప్రోత్సహించటం, పుస్తకం మనిషికి ఎంత అవసరమో ప్రచారం చేయటం, మళ్లీ ఒకసారి గ్రంథాలయోద్యమాన్ని వ్యాపింపజేయటం, ఈ పనులన్నింటికీ వేదిక పుస్తకాల పండుగ. ఇప్పుడు ఈ పుస్తకాల పండుగ ఏడాదికొకసారి జరుగుతున్నది. కానీ ప్రతి నెల, ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో నిరంతరం జరగవలసిన పండుగ ఇది. చదవని వాడగ్నుండగు, చదివిన సద్వివేక చతురత కలుగున్ అని పోతన చెప్పాడని మాత్రమే కాదు, పుస్తకం చదవని మనిషికి, చదివిన మనిషికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. చదవని మనిషి అనుభవానికి, అనుభూతులకు, ఆలోచనలకు తన పంచేంద్రియాలు పరిమితులుంటాయి. ఆ ఇంద్రియాలకు అందిన అనుభవాలే, వాటి నుంచి పొందిన అనుభూతులే, వాటి నుంచి గ్రహించిన ఆలోచనలే ఆ మనిషికి అందుతాయి. కానీ పుస్తకం చదివిన మనిషి ఆ పుస్తకం కథో, నవలో అయితే డజన్ల కొద్దీ, వందల కొద్దీ మనుషుల అనుభవాలను తాను అనుభవించకుండానే గ్రహించవచ్చు. అది కవిత్వమో, నాటకమో అయితే అనేక పాత్రల అనుభూతులను, అనేక రసాలను ఆ పుస్తకం నుంచి గ్రహించవచ్చు. అది ఒక వ్యాసమో, సైద్ధాంతిక శాస్త్ర గ్రంథమో అయితే తన ఆలోచనలకు భిన్నమైన, దూరమైన, వ్యతిరేకమైన ఎన్నో ఆలోచనలను గ్రహించవచ్చు. మనిషికి పుస్తకానికి సాగే సంభాషణలో, సంవాదంలో మనిషి ఉన్నతీకరణ సాధ్యమవుతుంది. స్థలకాల బద్ధులైన మనుషులు తమ స్థల కాలాలను అధిగమించి కొత్త అనుభవాలను, కొత్త అనుభూతులను, కొత్త ఆలోచనలను, కొత్త ఊహలను చేయటానికి పురిగొల్పగలిగినది పుస్తకమే. అంటే మనిషి ఉన్నతీకరణకు, సమాజ ఉన్నతీకరణకు పుస్తక సంస్కృతి అవసరం. హైదరాబాద్ పుస్తక సంస్కృతికి పెట్టింది పేరు. ముఖ్యంగా అసఫ్ జాహీ పాలనా కాలంలో ప్రపంచమంతటా పుస్తకాలు వ్యాపిస్తున్న సమయాన బహుభాషా రాజ్యంగా హైదరాబాద్ రాజ్యం అనేక భాషల పుస్తకాలకు కేంద్రమయ్యింది. రాజ్యంలో
తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషల ప్రజలు, రాజభాష ఉర్దూ, రాజ్యంలోని ఉన్నత వర్గాలకు ఫ్రెంచి, ఇంగ్లీష్ సంస్కృతులతో సంపర్కం, అధికార వ్యవస్థలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ ఉద్యోగుల వల్ల హిందీ, కొత్తగా ఏర్పడిన రైల్వేలో పనిచేయటానికి మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన తమిళులు, అలా హైదరాబాద్ 19వ శతాబ్ది చివర 20వ శతాబ్ది మొదట 8 భాషల కేంద్రమయ్యింది. నిజమైన కాస్మోపాలిటన్ బహుళత్వ నగరమయ్యింది. కాస్మోపాలిటన్ పుస్తక సంస్కృతి విలసిల్లింది. తర్వాతి పాలకులు ఈ బహుభాషా సహజీవన సంస్కృతిని చెరిపేయాలని ఎంత ప్రయత్నించినా ప్రజల్లో అది నిలిచే ఉంది, బ్రతికే ఉంది. ఆ సాంప్రదాయపు వారసత్వంలోనే 1980ల చివరిలో ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫేర్ ఇప్పుడు 37వ పండుగకు సిద్ధమవుతున్నది. ఈ పండుగ మరొకసారి పుస్తక సంస్కృతి అవసరాన్ని ఎత్తిపట్టాలి. పుస్తకాన్ని జెండాగా ఎగరవేయాలి. పుస్తక పఠన సంస్కృతిని మరొకసారి విస్తరించి హైదరాబాద్ కాస్మోపాలిటన్ బహుళత్వ స్వభావాన్ని, బహుభాషా సహజీవన విలువలను నిలబెట్టాలి.